అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏందబ్బా అక్క ఈరోజు ఏదో ఒక కర్రీతో ముందుకు వచ్చేది, ఈరోజు ఏంది 2 డబ్బాలు ముందర పెట్టి హాయ్ అండి అనేసి అంటుంది అనేసి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇవైతే నేను మీషోలో బుక్ చేశాను మా పాప వాళ్ళ కోసమని. వీటిని ఎందుకు చూపిస్తున్నానో కూడా రీజన్ ఉందండి. ఏంటంటే పిల్లలకి మనీ సేవింగ్స్ అనేది నేర్పించాలి మనము. నేను ఒక విషయం చెప్తానండి. మా పాప వాళ్ళ ఏంటంటే అది మా పాప వాళ్ళకి ఎవ్రీ వీక్కి 1 టైం మా వారు ఒక 50 రూపీస్ అలా ఇచ్చేవారు స్నాక్స్ తీసుకోమని. వాళ్ళ నాన్నమ్మ గారు కూడా వెళ్ళినప్పుడు ఒక 100 అని 50 అని అలాగా 200 అని అలాగా ఇచ్చేది. బర్త్డేలప్పుడు ఒక 500 అలా ఇచ్చేది. మా అమ్మగారు గట్రా వచ్చినప్పుడు ఆమె కూడా ఏదో ఎంతో కొంత మా చాక్లెట్లు తీసుకోండి అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు అనేసి ఇచ్చేది. ఇచ్చినట్టుగా పిల్లలు ఖర్చు పెట్టేసేవాళ్ళండి. వాళ్ళకి మనీ అసలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది, కానీ అది ఎంత కష్టపడితే అది వచ్చింది అనేది పిల్లలకి తెలియదు కదా, చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి తెలియదు కదా. కానీ నేను ఇలా కాదు, వచ్చినట్టుగా వాళ్ళు తినేస్తున్నారు, వాళ్ళకి డబ్బు విలువ తెలియాలి కదా అనేసి నేను ఇవైతే మీషోలో ఆర్డర్ చేశాను. ఇవి మోస్ట్లీ ఆర్డర్ చేసి కూడా 1 ఇయర్ దాకా అయిపోతుందండి. నేనేం చెప్పానంటే మా పాప వాళ్ళకి, పాప నా డాడీ ఇచ్చిన, నాన్నమ్మ ఇచ్చిన, అమ్మమ్మ ఇచ్చిన, ఎవరు ఇచ్చినా కూడా 100 రూపీస్ ఇచ్చారనుకో, దాంట్లో 30 రూపీస్ మీరు తినేదానికి మీకు ఏదైనా కావాలంటే కొనుక్కునేదానికి అలాంటి వాటికి యూస్ చేసుకోండి, కొరవ డబ్బులు ఈ డిబ్బీలో వేసుకోండి అని చెప్పాను. ఆ రోజు నుంచి పిల్లలు మనీని నేను ఎలా అయితే చెప్పానో అలాగే ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ పాప వాళ్ళకి స్టేట్ బుక్స్ కావాలనేసి వాళ్ళ నాన్నగారిని అడిగారు. సరే అమ్మా సండే తీసిస్తానులే అనేసి అన్నారు. డబ్బులు ఎంత అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ కొన్నాం కదమ్మా, ఎక్కువ అమౌంట్ అయిపోయి ఉంది కదా, నెక్స్ట్ మంత్లో తీసిస్తాలే, ఇంకొక 10 డేసే కదా, ఈ 10 డేస్కి ఎలాగో అలాగా సర్దుకోండి అమ్మా అనేసి వాళ్ళ నాన్నగారు చెప్పారు. డాడీ నీ దగ్గర అమౌంట్ ఏం అవసరం లేదు డాడీ, మా దగ్గర ఉంది అనేసి అన్నారు. మీ దగ్గర ఎక్కడి నుంచి వస్తుందమ్మా అనేసి అంటే, డాడీ నువ్వు ఇచ్చావు కదా, స్నాక్స్ కోసం ఇచ్చావు కదా, నానమ్మ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మామయ్య ఇచ్చారు కదా, ఆ డబ్బులన్నీ దాపెట్టుకున్నాను డాడీ, వాటితో బుక్స్ వచ్చేస్తాయి, బుక్స్ తీసి ఇచ్చే డాడీ. వాళ్ళ నాన్నగారే అవాక్ అయిపోయారు. అంత అమౌంట్ మీ కాడ ఆడదమ్మా, నేను ఇస్తే 50 లేకపోతే 100 ఇచ్చుని ఉంటాను ఇద్దరికి కలిపి, దాంట్లో మీరేం ఖర్చు పెట్టుకున్నారు, మీరేమి మళ్ళా దాచుకున్నారు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇచ్చారండి ఒక 5000 దాకా, ఇస్తే దాంట్లో నేను తీసేసుకొని ఇద్దరికి చెరి 500 ఇచ్చాను పాప వాళ్ళకి డిబ్బీలో వేసుకోమని. వాళ్ళ నాయనమ్మ గారు ఈ మధ్య మా పాప వాళ్ళ బర్త్డేలు వచ్చాయి, చెరి 500 అలా ఇచ్చారు. అవి అయితే డిబ్బీలో వేసి పెట్టుకున్నారు. ఆ డబ్బులు 1500 దాకా ఇద్దరు, ఒక పాప దగ్గర 1500, ఒక పాప దగ్గర 2000 దాకా సేవింగ్ చేసి పెట్టుకున్నారు. ఆ మనీ తీసుకొని ఇద్దరు స్టేట్ బుక్స్ తీసుకున్నారండి. వాళ్ళు స్టేట్ బుక్స్ వాళ్ళకి కావాల్సినటివి, పెన్నులు, పెన్సిళ్ళు మొత్తం వాళ్ళ డబ్బులతోనే తీసుకున్నారండి. మేము ఓన్లీ స్కూల్ బుక్స్, యూనిఫాము, బ్యాగు ఇవి తీసి ఇచ్చాము. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పిల్లలకి మనం సేవింగ్ చేయడం అనేది నేర్పించామంటే ఆటోమేటికల్లీ వాళ్ళ బాధ్యత అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళకి ఒక బాధ్యత మన దగ్గర ఉంది అన్న ఒక వాళ్ళ చేతులతో వాళ్ళ దాపెట్టుకున్న అమౌంట్తో వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే, ఇది నేను కొనుక్కున్నాను, నేను దాపెట్టుకున్న మనీతో నేను కొనుక్కున్నాను అని వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఇలా అయితే నేను పాప వాళ్ళకి నేర్పించానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ పిల్లల దగ్గర కూడా ఇలా ప్రయత్నం చేయండి. పిల్లలకి ఒక కాన్ఫిడెంట్ అనేది వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్క విషయంలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టడీస్ అనే కాదు, ప్రతిదీ లైఫ్లో మనకి ఒక టాస్క్ లాంటిదే పిల్లల విషయంలో మటుకు. వాళ్ళని మంచిగా మనం ఎలాగైతే బిల్డ్ చేస్తామో వాళ్ళు అలాగా మంచి వాల్యూస్తో ఇదవుతారండి. నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.